రండి కూర్చోండి. ఇంట్లో ఎవరు? మా అక్క, అమ్మ, నాన్న తెలిసిన వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి వెళ్ళారు. మా చెల్లెళ్ళు స్కూల్కి వెళ్ళారు. ఇలా వచ్చారేంటి? పౌడర్ కావాలా? మీరేమనుకోనంటే ఒక విషయం చెప్తాను. చెప్పండి. మీ అక్కయ్య గారి పెళ్లికి అవసరమైన డబ్బు నేను ఇస్తాను. మీరా? అవునండి. కట్నం లేకపోయినా పెళ్లికి ఖర్చులు ఎంత అవుతాయో నాకు తెలుసు. మీ నాన్నగారు అభారం వేయలేరు. అందుకే నన్ను ఈ సాయం చేయనివ్వండి. ఇది దానం కాదు, అప్పు అనుకోండి. మీకు వీలు చిక్కినప్పుడే తీర్చేద్దరు కానీ. ఎందుకు ఇలా మాకు సాయం చేయాలనుకుంటున్నారు? మీరు ఇలా డైరెక్ట్గా అడిగేస్తే నేను కంగారు పడతాను. అయినా ఓ మనిషి మీద ఓ మనిషికి ఎందుకు అభిమానం ఏర్పడుతుందో, ఎందుకు ప్రేమ పడుతుందో చెప్పలేమండి. మిమ్మల్ని నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. మీ మర్యాద, మాట తీరు, మీ నవ్వు, నడక అన్నీ నచ్చాయి నాకు. ఎందుకో మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టామనిపించింది. మా ఇంటికి తగిన కోడలు మీరే అనిపించింది. అటువంటి మీరు మీ అక్కయ్య పెళ్లికి డబ్బు గురించి బాధపడటం నాకు బాధ అనిపించింది. మా నాన్నగారి దగ్గర బీరువా డబ్బు మూలుగుతుంది. అది మీకు సహాయపడుతుంటున్నాను. అంటే ఇందులో కొంత నా స్వార్థం ఉందనుకోండి. మీ అక్కయ్య పెళ్ళైపోతే ఇక మన పెళ్ళేనని, సారీ, మన పెళ్ళి అనేసాను. నాకు మీరు నచ్చారు సరే, మీకు నేను నచ్చానో లేదు. నచ్చి మీరు ఒప్పుకుంటే అది నా అదృష్టం అనుకుంటాను. మీరు పచ్చ జెండా చూపిస్తే మెయిల్ స్పీడ్లో కొట్టుకుంటున్న ఈ గుండె స్థిమిత పడుతుంది. నేను వెనక్కి తిరిగేసరికి మీరు అక్కడ లేకపోతే ఈ గుండె ఆగిపోతుంది. నొప్పిగా ఉందా నాన్న? అమ్మా, నువ్వు సాయం చేయకే, నొప్పి ఎక్కువ అవుతుంది. ఇంకోసారి ఆ మోటార్ సైకిల్ ముట్టుకో చెబుతా నీ పని. పంచరైన లారీ చూపుకి నోటితో గాలి దేవాడు మొహన్ నువ్వును. ఆ మోటార్ సైకిల్ ఎక్కేసరికి చక్రవర్తి సింహాసనం ఎక్కినట్టు అనిపిస్తుంది. ఒళ్ళు పై తిని స్పీడ్ లో పోతావు. రేయ్, అలా పోతే ఎప్పుడో పోతావు. సరిగా పదనిసా అంటే ఏమిటో నడక్కు. మీ అమ్మను ప్రేమించే రోజుల్లో దాన్ని అలాగే పిలిచేవాడిని. అసలంత స్పీడ్గా ఎందుకు వెళ్ళావు నాన్న? మన ఇంటికే బయలుదేరారమ్మా. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్లికి 25,000 కట్నం తగ్గిందని పెళ్లి అయిపోయే పరిస్థితి వచ్చింది. నాన్న అడిగి అప్పిద్దామని. 25,000? బాగుంది. 25 రూపాయలు అనుకున్నావట్రా? పోనీ నేను సాయం చేయడానికి. ఆయన ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఇస్తానన్నా నేను ఇవ్వను. అమ్మ నేను ఇవ్వలేదట, విన్నావా నాన్న? మొజాయిక్ నేల మీద ఆవాలు పోసి కొత్తిమీర మలవలేదు నడిచే మొహదీను. అదే ఉత్తరా నాకు అడ్డుపడ్డానికి. అదొద్దుంది కదా, నేనిస్తా. 25,000 కాదు, 30,000 ఇస్తా. తీసుకెళ్ళి ఇచ్చుకో మీ ఫ్రెండ్ కి. చేసుకోమని పెళ్ళి. రండి అన్నయ్య, వీళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టు. ఈ పెళ్లి మొత్తం నీ చేతుల మీదనే జరిగిపోతున్నది అనుకుంటాను. అవునండి, మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కదా ఇది. కూర్చోదు, వచ్చేస్తున్నాను. ఈ శుభకార్యం అయిపోగా ఇంకో శుభకార్యం జరుగుతుంది అనమాట. ఇంకోట ఏమిటో అది? అదే వాసు మాస్టర్ గారు రెండో అమ్మాయి పెళ్లి. ఏమండోయ్ మాస్టారు, లేవండి. ఇలా నిద్రపోతున్నారు ఏమిటండి? అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? పెళ్లిలో పురోహితుడిగా మంగళసూత్రం కట్టేవాడు మొహన్ నువ్వును. పెళ్లిలో ఆ తిక్క వేషాలు ఏమిట్రా? పంకజం కొడక. పంకజం అంటే ఏమిటో తెలుసా? బురద. బురద నుంచి పుట్టినది అని. నువ్వు దాని కొడుకువే కదా, నీకు ఆ బురద బుద్ధులే పుట్టినట్టున్నాయి. ఊరు మంగళం మీద పడ్డట్టు మధ్యలో నా మీద నోరు పారేసుకోవద్దని చెప్పవే రంగి. అసలు పెళ్లి వారందరితో పాటు నువ్వు వచ్చాయిక అక్కడే ఎందుకు ఉండిపోయానన్నా? అక్కడ మండపం ఇప్పే స్నేహితుడు ఒకడు ఉంటాడు. పాపం వాడికి సాయం చేద్దామని ఆగిపోయి ఉంటాడు. కిస్స కిస్స కిస్స. అదేం భాష తెలీదు. ఆఫ్రికన్ కూతురు భాష అంటావా? అది ఆ కూతురు భాష మాత్రం మహా బాగా కుదిరింది ఆ మొహానికి. అమ్మా, నాన్న, నీతో చాలా కాలంగా చెప్పాలనుకున్నాను, అవకాశం రాలేదు. నేను ప్రేమించాను. ఎవరిని? సరోజ. సరోజా?
ఆ మేస్టారమ్మాయా? సరోజని చేసుకోవద్దంటుందా? చిట్టి చిట్టి ఆగు, చిట్టి చిట్టి ఆగు. నేను ఆగను. నేను కోరుకున్న అమ్మాయిని చేసుకోవద్దంటుందా అమ్మ? సామాన్లన్నీ పగలగొడతాను. ఓ లారీ కృష్ణాలు పోసి ఇల్లంతా తగలబెడతాను. అలా చేస్తే ఒప్పుకుంటారనా? కాస్త ఆవేశం తగ్గించి నేను చెప్పేది విను. ఇక ఎవరేం చెప్పినా వినను. వింటే నీకు సరోజుకి పెళ్ళవుతుంది, వినకపోతే నీ కర్మ. నేనేం చేస్తాను, వస్తా. బావా చెప్పు, వింటాను. నువ్వు రాంగ్ సైడ్ రబ్ చేసావు చిట్టి. ఇంకేం చేయమంటావు మరి? నేను చెప్పినట్టు నువ్వు వింటానంటే నేను మాస్టర్ ప్లాన్ చెప్తాను. ఆపరేషన్ లవ్ బర్డ్. రేపు నువ్వు శివాజీ గణేశన్ లా ఓ సీన్ యాక్ట్ చేయాలి. చేస్తే మీ నాన్న సరోజుతో నీ పెళ్లి జరిపిస్తాడు. బాబు, అదే కనుక జరిగితే కార్పొరేషన్ ట్యాంకర్ నిండా పాలు తెప్పించి నీకు అభిషేకం చేయిస్తాను. ట్యాంక్ నిండిందా? నిండుందమ్మా. ఏమిటత్తయ్య గారు చాలా సీరియస్ గా ఉన్నారు? రాత్రి ఆయన తిట్టిన తిట్లను ఎవరేసుకుంటున్నానయ్యా? ఏమిటో మరీ లింగభేదం లేకుండా తిడుతున్నారు ఈ మధ్య. రాత్రి నన్ను వేధవా కుంకాన్ని తిట్టారు. పెద్ద ఆయన కదా, ఊరుకుందరు. ఏం పెద్దలేనాయన, వయసు మనిషికి వస్తుంది, బుద్ధికి కాదు. రాత్రి నేను ఏదో విన్నానేమిటి అత్తయ్య గారు? ఏమిటి? అదే మన చిట్టి పెళ్లి చేసుకుంటా అన్నాడా? అదో కొత్త గోలు మొదలైంది అన్నటి నుంచి. ఏమండాయ్, ఆ. కాఫీ కలిపిలో పాటలు పేరేమిటి? వస్తున్నా. ఇందా, నేను వస్తున్నాను, ఉండండి. అలాగే. ఏమైనా మన వాడి నిర్ణయం అంత బాగుండలేదు అత్తయ్య గారు. ఆ బేబెంటి పిల్లని చేసుకోవడం ఏమిటి అసహ్యంగాను? మన లెవెల్ ఏమిటి, మన ఆచారం ఏమిటి, మన పద్ధతి ఏమిటి? నువ్వు మొదలెట్టావా? నాకు కావాల్సింది నాకు కావాల్సింది నా చిటికిన వేలు పట్టుకుని మా ఇంటికి వచ్చే మంచి పిల్ల తప్ప వేలకు వేలు తెచ్చే పిల్ల మాత్రం కాదు. అంటే ఏమిట్రా నువ్వనేది? పెద్దవాళ్ళు మా ప్రమేయం ఏం అక్కర్లేదన్నమాట. నువ్వు టింగు రంగంటూ పిల్లని ప్రేమించుకొస్తే ఆ పిల్లనిచ్చి మేము పెళ్లి చేయాలా? అది అలా అడగండి అత్తయ్య గారు. అసలు మన అంతస్తు ఏమిటి, ఆ పిల్ల అంతస్తు ఏమిటి? మన మేడకు మొదట అంతస్తుంది, వాళ్ళది డాబా. అది తేడా. అబ్బా, నీకొకటే చెప్తున్నాను, మా ప్రేమ చాలా ఉన్నతమైంది. దానికి అంతస్తులు అడ్డుకోవడం అడ్డు రావు. మేము ఒక పవిత్ర ఆశయంతో దగ్గర అయ్యామమ్మా. సేవా అవకాయ పచ్చడా? ఈ పెళ్లికి మాత్రం నేను ఒప్పుకోనరా. ఒరే చిట్టి, నువ్వు వీళ్ళ మాటలేం పట్టించుకోకరా, పెళ్లి చేసుకో. నీకు వెండి చెంబు కంచం ఫ్రీగా వస్తాయి, నాకు ఆడపడిచి లంచనాలు వచ్చేస్తాయి. ఉత్తరా! ఏ ఏ ఏం లేదు, ఊరికే పిలిచానంతే. వాడికి ఒత్తాసు పలికే ఉత్తరా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు కదా అత్తయ్య గారు? వీల్లేదు కాక వీల్లేదు. అది పెళ్లి అంటే ఎన్ని చూసుకోవాలి? వంశం, సాంప్రదాయం, ఆచారాలు, వ్యవహారాలు. నా వల్ల కదయ్యా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏమన్నారు అత్తయ్య గారు? ఇంకొకసారి అనండి. నా కంఠంలో ప్రాణం ఉండగా చిట్టి పెళ్లి చేసుకోవడానికి నేను ససే మీరా ఒప్పుకోను. ఎరా చిట్టి, ఈ రాక్షసి పెళ్లికి ఒప్పుకోనుంటోందా? వెన్న పూస కోసం కిరసనాలు క్యూలో నిలబడే మొహమ్మదీను 600 ఒప్పుకోనంటుంది నాన్న. అమ్మ అందే మాట కనీసిందన్న. ఇక నేను అమ్మాయిని మర్చిపోతాను. నో 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 నో. ఈ పెళ్లి గురించి నిర్ణయించడానికి అదేవర్రా మధ్యలో లిక్కియో టప్ప. లిక్కియో టపానా అంటే? తెలీదు, డిక్షనరీ చూడాలి. అది వద్దుంది కదా, నేను చేస్తాను నీ పెళ్లి. నువ్వు కోరుకున్న పిల్లని ఇచ్చి ఓ నెల రోజుల్లో నీ పెళ్లి చేసి తీరుతాను. థ్యాంక్ యూ బాబా. చేస్తానన్నది నేను. వరదల్లో మంచినీళ్ళు అమ్మేవాడు మొహం నువ్వు. అంటే నా మాటకి ఆవగించేంతైనా విలువ లేదన్నమాట. ఈ పెళ్లి కనుక జరిగితే నేను నూతన దూకి తెస్తా. చస్తానంటుందా? అయితే నెల రోజుల దాకా ఆగన్న చిట్టి, రేపే నీ పెళ్లి చేసేస్తా. చింగినా చుక్క. సింగినా చుకానా అంటే? తెలీదు, అదో రకమైన భాష అనుకుంటా.